సినిమాల్లో హీరోలు చేసే సాహసాలు చూసి మనం ఫిదా అయిపోతూ ఉంటాం. కానీ నిజ జీవితంలో అంతకు మించిన వీరత్వం ప్రదర్శించిన గూఢాచారి రవీంద్ర కౌశిక్. దురంధర్ 2 సినిమా సూపర్ హిట్ కావడంతో అసలైన దురంధరుడు ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. రాజస్థాన్కు చెందిన ఒక సామాన్య యువకుడు దేశం కోసం పాకిస్తాన్ ఆర్మీలో దూసుకెళ్లి మేజర్ స్థాయికి ఎదిగి భారత్కు వెన్నెముకలాగా నిలిచిన వైనం నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఆయన త్యాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. దురంధర్ రియల్ హీరో రవీంద్ర కౌశిక్. పాక్ వ్యూహాలను చిత్తు చేసిన బ్లాక్ టైగర్. ఒక చిన్న పొరపాటు 16 ఏళ్ల జైలు జీవితం. దురంధర్లో మేజర్ ఇక్బాల్, ఇది నా రివెంజ్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హన్మకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, రాజస్థాన్కు చెందిన రవీంద్ర కౌశిక్ కేవలం 23 ఏళ్ల వయసులోనే రా ఏజెంట్గా ఎంపికయ్యారు. దేశ భద్రత కోసం తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకొని నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్లోకి అడుగుపెట్టి అక్కడ ఏమాత్రం అనుమానం రాకుండా ఎల్ఎల్బి పూర్తి చేయడమే కాకుండా పాక్ సైన్యంలో ఉద్యోగం కూడా సంపాదించారు. తన తెలివితేటలతో ఏకంగా మేజర్ హోదాకు చేరుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. శత్రువుల గుండెకాయ లాంటి సైన్యంలో ఉంటూనే మన దేశం కోసం పనిచేశారు. 1979-83 మధ్యకాలంలో రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అత్యంత రహస్యాలను, వారి అణ్వాయుధ కార్యక్రమాలను భారత్కు చేరవేశారు. ఆయన అందించిన సమాచారంతో శత్రువుల అనేక యుద్ధ తంత్రాలను భారత్ ముందే పసిగట్టి తిప్పికొట్టింది. ఇక రవీంద్ర ప్రతిభను గుర్తించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు బ్లాక్ టైగర్ అనే బిరుదునిచ్చారు. ఆయన పంపించిన ప్రతి సమాచారం మన దేశ భద్రతలో కీలక పాత్ర పోషించింది. రవీంద్ర కౌశిక్ ప్రస్థానం సాఫీగా సాగుతున్న సమయంలో భారత్ నుంచి వెళ్లిన ఒక జూనియర్ ఏజెంట్ చేసిన చిన్న తప్పు వల్ల ఆయన పాక్ అధికారులకు దొరికిపోయారు. 1983లో ఆయన్ని అరెస్ట్ చేసిన పాక్ ప్రభుత్వం తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసింది. ఇక దాదాపు 16 ఏళ్ల పాటు పాక్ జైల్లో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. దేశం కోసం తన జీవితాన్ని దారపోసిన రవీంద్ర చివరకు 2001లో అనారోగ్యంతో జైలులోనే కన్నుమూశారు. కానీ ఆయన అందించిన సేవలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. నేడు దురంధర్ 2 వంటి సినిమాలు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ రవీంద్ర కౌశిక్ను గుర్తు చేసుకుంటున్నారు. వెండి తెరపైన కనిపించే హీరోల కంటే తెర వెనుక ఉండి దేశం కోసం ప్రాణాలర్పించిన ఇలాంటి రియల్ హీరోల కథలే గొప్పవి. ఆయన త్యాగం, తెగువ నేటి యువతకు స్ఫూర్తిదాయకం. దేశ భద్రత కోసం తన కుటుంబాన్ని, పేరును, ఆఖరికి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన రవీంద్ర కౌశిక్ ఎప్పటికీ మన గుండెల్లో బ్లాక్ టైగర్గానే నిలిచిపోతారు. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన దురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల కలెక్షన్తో దూసుకుపోతోంది. ఈ మూవీలో మేజర్ ఇక్బాల్గా నటించి మెప్పించారు నటుడు అర్జున్ రాంపాల్. తాజాగా ముంబైలో జరిగిన హలో హాల్ ఆఫ్ ద ఫేమ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అర్జున్ రాంపాల్ 2008లో ముంబైలో జరిగిన దాడి టైంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. దురంధర్ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు అది రివెంజ్ లాగా ఫీల్ అయినట్టు చెప్పారు. 2008 నవంబర్ 26న తన బర్త్డే సందర్భంగా ఎదురైన భయానక అనుభవాన్ని అర్జున్ రాంపాల్ తాజా ఈవెంట్లో షేర్ చేసుకున్నారు. నా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేమంతా తాజ్ హోటల్కు వెళ్లాల్సి వచ్చింది. నా ఫ్రెండ్ రావడం లేట్ కావడంతో హోటల్ బార్లో ఆగాం. సరిగ్గా అదే టైంలో బాంబు పేలుళ్లు వినిపించాయి. హోటల్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ ఫ్రెండ్ ఆలస్యం వల్లే ప్రాణాలతో బయటపడ్డా. ఆ తర్వాత రోజు ఉదయం రోడ్డుపైన మారణ హోమం చూసి తట్టుకోలేకపోయా. 17 ఏళ్లుగా ఆ భయానక ఘటన నా మనసులో అలాగే ఉండిపోయింది. డైరెక్టర్ ఆదిత్యధర్ నాకు దురంధర్ స్టోరీలో 26-11 సీన్ గురించి చెప్పగానే రివెంజ్ తీర్చుకునే అవకాశం దొరికిందని అర్థమైంది. ఆ సీన్లో చూపించిన ఆవేశం, మానసిక ఆవేదన నాకు నిజ జీవిత అనుభవం నుంచి వచ్చింది. ఆ దాడులు భయానకాన్ని నేను స్వయంగా అనుభవించాను అంటూ చెప్పారు. ఇక ఇదే మూవీలో అహ్మద్ అలం అనే పాత్రలను నటించి మెప్పించిన నటుడు గౌరవ్.
1998లో తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తన పేరెంట్స్కు రాసిన లెటర్ని షేర్ చేశారు. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన కొత్తల్లో తన ఆర్థిక ఇబ్బందులను అందులో రాశారు. ప్రస్తుతానికి డబ్బు పరంగా ఏమీ కలిసి రావడం లేదు, కానీ త్వరలోనే మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువ. ఖర్చు తగ్గించుకోవడానికి నేను నా ఫ్రెండ్తో కలిసి గదిలో ఉంటున్నా. అన్ని ఖర్చులు ఇద్దరం కలిసే పంచుకుంటున్నాం. భవిష్యత్తు పైన ఆశతో దీవిస్తున్నా. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ అప్పటి లేఖను గౌరవ్ నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతోంది. అప్పట్లో ఈ మొబైల్స్ అవి లేవు, కేవలం ఉత్తరాలే. ఆ తర్వాత టీవీ, సినిమాలు, యాడ్స్, రేడియో, రీల్స్ అంటూ ఇలా ఎన్నో ఒడిదుడుకులతో నా జర్నీ సాగింది. అప్పట్లో నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, కానీ నేను ఆశ కోల్పోలేదు. నాకు అండగా నిలిచిన పేరెంట్స్కు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల కలెక్షన్తో దూసుకువెళ్తోంది. 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 761 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ఈ మూవీ టీం వెల్లడించింది. దేశీయంగా 454 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది దురంధర్ 2 మూవీ.